శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఒక మాట చెప్పాడు. ఆ మాట ఈనాటికే కాదు, ఏ నాటికైనా వర్తిస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకాలకు అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరుగుతుందో, అప్పుడప్పుడు నేను అవతరిస్తాను. మంచివారిని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి మరియు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ జన్మిస్తానని. ఈ మాటలు చెప్పిన శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. కానీ ఇది విష్ణువు యొక్క మొదట అవతారం కాదు. చరిత్రలో ఎప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడు విష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. ఇప్పటి వరకు విష్ణువు మొత్తం 9 అవతారాలెత్తాడు. అంతేకాకుండా 10వ అవతారం కలియుగం చివర్లో వస్తుంది. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, విష్ణువుకు ఈ అవతారాలెత్తాల్సిన అవసరం ఎందుకొచ్చింది? బ్రహ్మదేవుడు ఈ అనంతమైన కాలచక్రాన్ని 4 యుగాలుగా విభజించాడు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. ఈ ప్రతి యుగంలోనూ విష్ణువు అవతరించాడు. సత్యయుగంలో 4 అవతారాలు, త్రేతాయుగంలో 3 అవతారాలు, ద్వాపరయుగంలో 1 అవతారం, కలియుగంలో 2 అవతారాలు. ఒకటి పూర్తయింది, ఇంకొకటి రాబోతోందన్నమాట. ఈ 4 యుగాల్లో సత్యయుగం అత్యంత పవిత్రమైన మరియు ప్రశాంతమైన యుగంగా పరిగణించబడుతుంది. ఇక్కడ మోసం, అధర్మం, అన్యాయం వంటివి లేవు. అలాంటప్పుడు విష్ణువుకు సత్యయుగంలో ఏకంగా 4 అవతారాలు ఎత్తాల్సిన అవసరం ఎందుకొచ్చింది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇక త్రేతాయుగంలో విష్ణువు చివరి అవతారమైన శ్రీరాముడి కథ మనందరికీ తెలుసు. కానీ తండ్రి ఆజ్ఞపై కన్న తల్లి తలని నరికిన విష్ణువు యొక్క మొదటి త్రేతాయుగ అవతారం గురించి మీకు తెలుసా? అన్నిటికన్నా పెద్ద రహస్యం విష్ణువు యొక్క 10వ అవతారం. కలియుగం చివర్లో ధర్మాన్ని రక్షించడానికి ఆయన కల్కిగా అవతరిస్తాడు. కానీ ఆ యుద్ధం సాధారణమైంది కాదు. అది మానవ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధం అవుతుంది. అప్పుడు కలి అనే రాక్షసుడు ఎంత శక్తివంతుడిగా ఉంటాడంటే విష్ణువు అతన్ని ఒంటరిగా ఓడించడం అసాధ్యం. ఆ సమయంలో 7 చిరంజీవులతో పాటు గణేశుడు కూడా ఒక భయంకరమైన అవతారం ఎత్తి సహాయం చేస్తాడు. ఈ కథ కేవలం విష్ణువు యొక్క 10 అవతారాల గురించి మాత్రమే కాదు, ఇది మొత్తం సృష్టి యొక్క సమతుల్యతకు సంబంధించింది. అయితే పదండి, ఈరోజు మనం విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి అవతారం మత్స్య అవతారం. చాలా కాలం క్రితం హయగ్రీవుడు అనే రాక్షసుడు 4 వేదాలను దొంగిలించి సముద్రం అట్టడుగున దాచిపెట్టాడు. వేదాలు లేకపోవడంతో ప్రపంచం జ్ఞానం లేని అంధకారంలోకి జారిపోయింది. అదే సమయంలో మహాప్రళయం కూడా దగ్గర పడింది. భూమి మొత్తం నీటిలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. అటువంటి సంక్షోభ సమయంలో సృష్టిని మరియు జ్ఞానాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఒక చేప రూపం అంటే మత్స్య అవతారం ఎత్తాడు. అదే సమయంలో సత్యయుగంలో ధర్మనిష్ఠుడైన వైవస్వత మనువు నది ఒడ్డున స్నానం చేస్తున్నాడు. అప్పుడు అతని చేతుల్లో ఒక చిన్న చేప పిల్ల వచ్చి పడింది. ఓ మహారాజా, దయచేసి నన్ను రక్షించు, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. మనువుకు ఆ చేపలపై దయ కలిగి దాన్ని తన కమండలంలో ఉంచుకున్నాడు. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆ చేప నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది. అది ఎంత వేగంగా పెరిగిందంటే కమండలం నుంచి ఒక చెరువులోకి, చెరువు నుంచి సరస్సులోకి, చివరకు సరస్సు నుంచి పెద్ద నదిలోకి మార్చాల్సి వచ్చింది. మనువు ఆ చేపను ఎంత పెద్ద జలాశయంలోకి మార్చినా దాని ఆకారం అంతకంతకు పెద్దగా ఎదుగుతూనే ఉంది. చివరికి అతను దాన్ని సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు అది ఒక విరాట్ రూపంలో ప్రత్యక్షమైంది. అది చూసి ఆశ్చర్యపోయిన మనువు, మీరు సాధారణ జీవి కాదు, దయచేసి చెప్పండి మీరు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఓ మనువ, త్వరలోనే మహాప్రళయం రాబోతోంది. ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోతుంది. కానీ నువ్వు మరియు మిగిలిన జీవుల సంతతిని కాపాడి ఒక కొత్త సృష్టికి పునాది వెయ్యాలి. ప్రళయం వచ్చినప్పుడు నువ్వు, నీ భార్య, 7 మహర్షులు, అన్ని రకాల ఔషధాలు మరియు సమస్త జీవరాశుల విత్తనాలను ఒక పెద్ద పడవలో తీసుకుని సిద్ధంగా ఉండు. నేను మత్స్య రూపంలో వచ్చి ఆ పడవను సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళతాను. అక్కడి నుంచే జీవం మళ్లీ ప్రారంభమవుతుంది అని చెప్తారు. మనువు భగవంతుని ఆజ్ఞను పాటించాడు. ప్రళయం వచ్చినప్పుడు మనువు తన పడవలో ఆ భయంకరమైన సముద్రంలో చిక్కుకున్నాడు. అప్పుడు విష్ణువు మత్స్యావతారంలో కనిపించి ఆ పడవను సురక్షితంగా హిమాలయ శిఖరాలకు చేర్చాడు. ఆ ప్రళయమనే చీకటిలో భగవంతుడు మనువుకు ధర్మం, సృష్టి మరియు విశ్వం యొక్క రహస్యాలను బోధించాడు. ఆ తర్వాత హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించి 4 వేదాలను తిరిగి దేవతలకు అప్పగించాడు. ఈ విధంగా జ్ఞానజ్యోతి మళ్లీ వెలిగింది మరియు జీవం యొక్క బీజం రక్షించబడింది. ఇక 2వ అవతారం కూర్మ అవతారం. ఒకానొక సమయంలో దూర్వాస మహర్షి ఇంద్రునికి ఒక పూలమాలను బహుమతిగా ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని తన ఏనుగు ఐరావతం మెడలో వేశాడు. కానీ ఆ ఏనుగు ఆ మాలను కింద పడేసి కాళ్లతో తొక్కేసింది.
ఇది చూసిన దూర్వాసుడు తీవ్ర ఆగ్రహానికి గురై దేవతల శక్తులన్నీ క్షీణించిపోతాయని శపించాడు. శాప ప్రభావంతో దేవతలు బలహీనపడ్డారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని రాక్షసులు వారిపై దాడి చేసి యుద్ధంలో ఓడిపోతున్న దేవతలు భయంతో శ్రీ మహావిష్ణువు శరణాలు పట్టుకుంటారు. ప్రభు, మీరు మమ్మల్ని రక్షించకపోతే అధర్మం గెలవడం ఖాయం అని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు చిరునవ్వుతో, మీ శక్తిని తిరిగి పొందడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది సముద్ర మదనం. పాల సముద్రాన్ని చిలికితే దాన్నుంచి అమృతం వస్తుంది. ఆ అమృతం మీకు అమరత్వాన్ని, బలాన్ని తెస్తుంది. కానీ ఈ గొప్ప కార్యం మీరు ఒంటరిగా చేయలేరు. దీనికి మీరు రాక్షసుల సహాయం కూడా తీసుకోవాలని చెప్పాడు. ఇంద్రుడు రాక్షసరాజైన బలి దగ్గరకు వెళ్ళి, మనం కలిసి సముద్రాన్ని చిలుకుదాం, దాన్నుంచి వచ్చే అమృతాన్ని, రత్నాలను సమానంగా పంచుకుందామని ప్రతిపాదించాడు. ఇది సాక్షాత్తు నారాయణుడి ఆదేశమని తెలియగానే బలి ఆ ప్రతిపాదనకు అంగీకరించాడు. మందన పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పరాజును తాడుగా మార్చారు. దేవతలు, రాక్షసులు చెరువువైపు నిలబడి సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. కానీ ఆ భారీ మందర పర్వతం పదే పదే సముద్రంలో మునిగిపోసాగింది. అప్పుడు విష్ణువు స్వయంగా కూర్మావతారం అంటే తాబేలు రూపాన్ని ధరించాడు. ఆయన పాల సముద్రం లోతుల్లోకి వెళ్ళి తన విశాలమైన వీపుపై ఆ పర్వతాన్ని నిలిపాడు. దాంతో మదనం సజావుగా సాగింది. సముద్ర మదనం జరుగుతుండగా కామధేనువు, ఐరావతం, లక్ష్మీదేవి వంటి ఎన్నో అద్భుతమైన రత్నాలు, దివ్య వస్తువులు ఉద్భవించాయి. కానీ దాంతోపాటు భయంకరమైన విషం కూడా పుట్టింది. దాన్ని చూసి అందరూ భయపడ్డారు. అప్పుడు పరమశివుడు కరుణతో ఆ విషాన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడయ్యాడు. చివరికి ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. రాక్షసులు దాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ విష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాడు. ఈ విధంగా దేవతలు తిరిగి తమ శక్తిని పొందారు మరియు ధర్మం రక్షించబడింది. ఇక మూడవ అవతారం వరాహ అవతారం. సృష్టి ఆరంభంలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు జన్మించారు. ఇద్దరూ చాలా పరాక్రమవంతులు, అహంకారులు. వారి శక్తి రోజురోజుకు పెరుగుతూ 3 లోకాలు వాళ్ళకి భయపడుతున్నాయి. వీరిలో హిరణ్యాక్షుడు తన బలాన్ని ప్రదర్శించడానికి భూదేవిని అపహరించాడు. అతను భూమిని సముద్ర గర్భంలోకి తీసుకువెళ్లి దాచిపెట్టాడు. దీంతో జీవరాశులు, మనుషులు, దేవతలు అందరూ ఆందోళనకు గురయ్యారు. అప్పుడు భూమాత కరుణతో ఇలా వేడుకుంది, ఓ నారాయణ, నన్ను రక్షించు అని. భూమాత ఆర్తనాదం విన్న శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైన రూపాన్ని ధరించాడు. అదే వరాహ అవతారం. అంటే ఒక దివ్యమైన అడవి పంది రూపం. ఆయన గర్జనకు 3 లోకాలు దద్దరిల్లాయి. వరాహ రూపంలో భగవంతుడు సముద్ర గర్భంలో ప్రవేశించాడు. అక్కడ హిరణ్యాక్షుడు తన బలం మీద గర్వంతో నిలబడున్నాడు. అతను భగవంతుణ్ణి చూసి, అరే, ఈ తుచ్చమైన జంతువు నా ముందుకొచ్చిందా? ఈరోజు దీన్ని కూడా నాశనం చేస్తాను అని అపహాస్యం చేశాడు. ఆ తర్వాత ఒక భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. సముద్ర గర్భంలో వారిద్దరి మధ్య జరిగిన పోరాటం ఎంత తీవ్రంగా ఉందంటే దేవతలు కూడా భయంతో, ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. ఈ మహాసంగ్రామంలో చివరకు వరాహ భగవానుడు తన పదునైన కోరలతో హిరణ్యాక్షుణ్ణి పైకి ఎత్తి గిరగిరా తిప్పి ఓడించాడు. ఆ తర్వాత భగవంతుడు తన విశాలమైన కోరలపై భూమాతను పైకి ఎత్తి ఆమెను నీటి నుంచి బయటకు తీసుకొచ్చి విశ్వ యథాస్థానంలో నిలిపాడు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు. హిరణ్యాక్షుడి సోదరుడైన హిరణ్యకశిపుడు ఈ సంఘటనతో కోపోద్రిక్తుడయ్యాడు. తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ ప్రతీకార భావనే అతనికి దాదాపుగా అజేయమైన వరాన్ని సంపాదించి పెట్టింది. ఈ కథే మనల్ని తర్వాతి అద్భుతమైన ఘట్టానికి, నరసింహావతారానికి తీసుకువెళుతుంది. ఇక 4వ అవతారం నరసింహావతారం. హిరణ్యాక్షుడి వధ తర్వాత అతని సోదరుడు హిరణ్యకశిపుడు ప్రతీకారేచ్ఛతో మండిపడ్డాడు. తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించాడు. అందుకోసం అతను కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వగానే హిరణ్యకశిపుడు తన మరణం దాదాపు అసాధ్యమయ్యేలా ఒక వరం కోరుకున్నాడు. అతను ఇలా అడిగాడు, నన్ను మనుషులు గాని, జంతువులు కాని చంపకూడదు. పగలు కాని, రాత్రి కాని నేను చనిపోకూడదు. ఆకాశంలో కాని, భూమి మీద కాని మరణం రాకూడదు. ఇంటి లోపల కాని, బయట కాని ప్రాణం పోకూడదు. అస్త్రంతో గాని, శస్త్రంతో కాని నన్ను ఎవరూ వధించకూడదు అని కఠోర తపస్సుకు తగ్గట్టుగా తను వరం కోరుకున్నాడు. తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించేశాడు. వరం పొందిన హిరణ్యకశిపుడి అహంకారం శిఖరాగ్ర స్థాయికి చేరింది. అతను అమరుడనుకున్నాడు. ఈ సృష్టిలో ఇక దేవుడనేవాడు లేడు, నేనే సర్వోన్నతుడను, అందరూ నన్నే పూజించాలి అని విర్రవీగాడు. కానీ హిరణ్యకశిపుడి సొంత కుమారుడైన ప్రహ్లాదుడే అతనికి వ్యతిరేకంగా నిలిచాడు. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచే శ్రీ మహావిష్ణువుకు గొప్ప భక్తుడు. అతను రాత్రింబవళ్ళు ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండేవాడు. తండ్రి ఎంత ఆపినా, బెదిరించినా, శిక్షించినా ప్రహ్లాదుడు మాత్రం చలించలేదు.
హిరణ్యకశిపుడు అతన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. విషం తాగించాడు, కొండపై నుంచి తోయించాడు, ఏనుగులతో తొక్కించాడు. కాని ప్రతిసారి శ్రీ మహావిష్ణువు తన భక్తుణ్ణి రక్షించుకున్నాడు. చివరికి తన సోదరి హోళిక సహాయంతో ప్రహ్లాదుణ్ణి అగ్నిలో కూర్చోబెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. కాని ఫలితం శూన్యం. హోళిక కాలి బూడిదయింది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకొచ్చేశాడు. చివరికి హిరణ్యకశిపుడి కోపం కట్టలు తెంచుకుంది. అతను ప్రహ్లాదుణ్ణి రాజమహల్ గడప వద్దకు పిలిచి, ఎక్కడ రాని విష్ణువు, వాడు నిజంగా సర్వాంతర్యామి అయితే ఈ స్తంభంలో కూడా ఉంటాడా అని గద్దించాడు. ప్రహ్లాదుడు ప్రశాంతంగా, అవును తండ్రి, నా ప్రభువు ప్రతిచోట ఉంటాడు అని సమాధానమిచ్చాడు. అది విన్న హిరణ్యకశిపుడు కోపంతో తన గదతో ఆ స్తంభాన్ని బద్దలుగొట్టాడు. అదే క్షణం ఆ స్తంభం నుంచి ఒక అద్భుతమైన భీకరమైన స్వరూపం ఆవిర్భవించింది. ఆయనే నరసింహమూర్తి. నరసింహావతారం కోపంతో హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని గాల్లోకి ఎత్తి విసిరేసింది. తర్వాత అతన్ని రాజ్మహల్ గడప వద్దకు ఈడ్చుకెళ్లి తన తొడలపై పడుకోబెట్టి అప్పుడు నరసింహస్వామి తన వాడిగోళ్లతో హిరణ్యకశిపుడి వక్షస్థలాన్ని చీల్చి ఈ ప్రపంచాన్ని తన భయం నుంచి విముక్తి చేసింది. దేవతలు ఆనందించారు. ప్రహ్లాదుడు తన ప్రభువు పాదాలకు నమస్కరించాడు. సృష్టిలో మళ్లీ ధర్మం విలసిల్లింది. ఇక 5వ అవతారం వామనావతారం. హిరణ్యకశిపుడి వధ తర్వాత అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకు గొప్ప భక్తుడిగా నిలిచాడు. ప్రహ్లాదుడి భక్తిగాథ 3 లోకాల్లో ప్రసిద్ధి చెందింది. కాలం గడిచింది. అతని వంశంలో ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి జన్మించాడు. బలి చిన్నప్పటి నుంచే ధైర్యవంతుడు, ఉదార స్వభావం కలవాడు. అతడు కఠోర తపస్సు చేసి దేవతల కంటే ఎక్కువ శక్తి సంపాదించుకున్నాడు. గురువు శుక్రాచార్యుని మార్గదర్శకత్వంలో అతను అసురులకు నాయకత్వం వహించి దేవతలను ఒక్కొక్కరిగా ఓడించాడు. చివరికి స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. దేవతలు నిస్సహాయులై శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుకున్నారు. బలిచక్రవర్తి చాలా శక్తివంతుడని భగవంతుడికి తెలుసు. కానీ అతనిలో ఒక గుణం బలంగా ఉండేది. అది అతని దానశీలత. అతను ఏ యాచకుణ్ణి వట్టి చేతులతో తిరిగి పంపించేవాడు కాదు. అందుకే భగవంతుడు వామనావతారం ఎత్తాడు. అది ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపం. తలపై జుట్టు, చేతిలో కమండలం, శరీరంలో ప్రకాశవంతమైన తేజస్సు మరియు మాటల్లో వినయం. ఒకరోజు బలిచక్రవర్తి ఒక పెద్ద యజ్ఞం చేస్తుండగా ఈ చిన్న బ్రాహ్మణుడు అక్కడికి చేరుకున్నాడు. బలి అతనికి గౌరవ సంస్కారాలు చేసి, బ్రాహ్మణచారి, మీకు ఏం కావాలో చెప్పండి, నేను మీకు తప్పకుండా దానం చేస్తాను అన్నాడు. వామనుడు నవ్వి, రాజా, నేను ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకోవడానికి నాకు కేవలం 3 అడుగుల స్థలం కావాలి అని అడిగాడు. ఆ సభలోని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప దానశీలి అయిన రాజు ముందు ఇంత చిన్న దానం అడిగాడేంటి అని బలి నవ్వుతూ, నువ్వు బంగారం, మావులు లేదా ఏదైనా రాజ్యం అడుగుతావని అనుకున్నాను, కానీ నువ్వు కేవలం 3 అడుగులు భూమి అడిగావు, తప్పకుండా ఇస్తాను అన్నాడు. బలి దాన సంకల్పం చేయగానే ఆ చిన్న బ్రాహ్మణుడు అకస్మాత్తుగా ఆకాశమంతా ఎత్తు పెరిగాడు. అతని శరీరం ఆకాశాన్ని తాకింది. అతని తేజస్సు విశ్వమంతా వ్యాపించింది. ఇది సాక్షాత్తు వామనుడి త్రివిక్రమ రూపం. భగవంతుడు మొదట అడిగిన అడుగుతో మొత్తం భూమిలో నిలిచాడు. 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. ఇప్పుడు 3వ అడుగు పెట్టడానికి స్థలం మిగల్లేదు. భగవంతుడు బలివైపు చూశాడు. బలి చిరునవ్వుతో తన తలను వంచి, ప్రభు, మీ 3వ అడుగును నా తలపై పెట్టండి అన్నాడు. భగవంతుడు అలాగే చేసి బలిని పాతాళ లోకానికి పంపాడు. కాని అతని దానశీలతకు, సత్యనిష్టకు ప్రసన్నుడై విష్ణువు అతన్ని ఆశీర్వదించాడు. రాజా, నువ్వు పాతాళ లోకానికి కూడా రాజు అవుతావు, మరియు నేను స్వయంగా నీ ద్వారం వద్ద ఎల్లప్పుడూ కాపలా కాస్తాను అని వరమిచ్చాడు. అందుకే ఈనాటికి ప్రజలు బలిచక్రవర్తి ద్వారం వద్ద స్వయంగా విష్ణువే వామన రూపంలో ద్వారపాలకుడిగా నిలబడి ఉండడాన్ని నమ్ముతారు. 6వ అవతారం పరశురామావతారం. సత్యయుగం మరియు త్రేతాయుగం యొక్క సంధికాలంలో అధర్మం పెరగడం ప్రారంభించినప్పుడు విష్ణువు తన 6వ అవతారం ఎత్తాడు. ఆయనే పరశురాముడు. ఆయన జమదగ్ని మహర్షి, రేణుకామాత దంపతులకు జన్మించాడు. చిన్నతనంలోనే ఆయన అస్త్రశస్త్రాలు మరియు శాస్త్రాల్లో లోతైన విద్యను అభ్యసించాడు. ఆయన మహాదేవుని గొప్ప భక్తుడు. స్వయంగా శివుడి అతనికి ఒక దివ్యమైన గొడ్డలిని, పరశువును ప్రసాదించాడు. అప్పట్నుంచి ఆయన పరశుధారి రాముడు అంటే పరశురాముడు అని పిలువబడ్డాడు. ఒకరోజు జమదగ్ని మహర్షి తన కుమారులను, వారి తల్లిని వధించమని ఆదేశించాడు. పరశురాముడి అన్నలు ఈ ఆజ్ఞను చేయడానికి నిరాకరించారు. కాని పరశురాముడి వంతు వచ్చినప్పుడు అతను ధర్మాన్ని, తండ్రి పట్ల భక్తిని సర్వోన్నతంగా భావించి ఏమాత్రం చలించకుండా తన తల్లి తలను నరికేశాడు. ఆ తర్వాత పరశురాముడు ఏడుస్తూ తన తండ్రిని తన చేత ఈ పాపం ఎందుకు చేయించారని అడిగాడు. అప్పుడు జమదగ్ని మహర్షి ఒకరోజు రేణుకామాత నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. అక్కడ గంధర్వులు జలక్రీడలాడుతుండగా చూసి
ఒక్క క్షణం పాటు ఆమె మనస్సులో అస్థిరత కలిగింది. ఆమె ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు నేను నా యోగ దృష్టిలో అది తెలుసుకున్నాను అని చెప్పాడు. అయితే జమదగ్ని మహర్షి పరశురాముడి ఆజ్ఞ పాలనకు ప్రసన్నుడై అతనికి ఒక వరం ఇచ్చాడు. పరశురాముడు తక్షణమే తన తల్లిని బ్రతికించమని ప్రార్థించాడు. మరియు రేణుకామాత తిరిగి బ్రతికింది. ఈ సంఘటన పరశురాముడి కఠోర ధర్మపాలనకు, అచంచలమైన భక్తికి ప్రతీక. కాలం గడిచింది. ఒకరోజు ఒక వంశానికి రాజైన ప్రహస్రార్జునుడు జమదగ్ని ఆశ్రమానికొచ్చాడు. అక్కడ అతను కామధేనువు అనే దివ్యమైన ఆవును చూశాడు. దాని సహాయంతో మహర్షి అతిథులందరికీ సంస్కారాలు చేయగలిగేవాడు. దురాశతో సహస్రార్జునుడు బలవంతంగా కామధేనువును తీసుకువెళ్ళిపోయాడు. ఆ విషయం పరశురాముడికి తెలిసినప్పుడు అతను ఒంటరిగానే ఆ రాజును, అతని సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. అతను సహస్రార్జునుడిని వధించి కామధేనువును తిరిగి తీసుకొచ్చాడు. ప్రతీకారంగా సహస్రార్జునుడి కుమారులు జమదగ్ని మహర్షిని హత్య చేశారు. ఈ వార్త తెలియగానే పరశురాముడు కోపంతో రగిలిపోయాడు. ఈ భూమి మీద నుంచి క్షత్రియులందరినీ నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత పరశురాముడు ఒంటరిగా 22 సార్లు భూమి మీద ఉన్న క్షత్రియులందరినీ సంహరించాడు. ఆయన క్షత్రియ వంశాన్ని దాదాపుగా అంతమొందించాడు. ఇంత భయంకరమైన ప్రతీకారం చరిత్రలో మరొకటి లేదు. తన ప్రతిజ్ఞను పూర్తి చేసిన తర్వాత పరశురాముడు అశ్వమేధ యాగం చేసి భూమి మొత్తాన్ని కశ్యప మహర్షికి దానమిచ్చాడు. ఆ తర్వాత తన ఆయుధాలను ఇంద్రుడికి అప్పగించాడు. మహేంద్ర పర్వతంపై తపస్సులో లీనమయ్యాడు. కానీ పరశురాముడి గాథ ఇక్కడితో ముగియలేదు. దేవతలు ఆయనకు చిరంజీవిగా వరమిచ్చారు. ఆయన ఎప్పటికీ జీవించున్నారని, కలియుగంలో కల్కి అవతారం సమయంలో ప్రత్యక్షమై ఆయనకు దివ్యమైన ఆయుధాలను అందించి ధర్మ స్థాపనలో సహాయపడతారని చెబుతారు. ఇక 7వ అవతారం శ్రీరామావతారం. త్రేతాయుగంలో అధర్మం మరియు రావణుడి వంటి దుష్టులు అరాచకాలు పెరుగుతున్నప్పుడు విష్ణువు తన 7వ అవతారం ఎత్తాడు. ఆయనే శ్రీరామచంద్రమూర్తి. అయోధ్య నగరంలో సూర్యవంశానికి చెందిన ప్రతాపవంతుడైన దశరథుడు రాజుగా ఉండేవాడు. ఆయన ధర్మనిష్ఠుడు, ప్రజారంజకుడు, కానీ సంతానం లేనివాడు. సంతాన ప్రాప్తి కోసం ఆయన శృంగి మహర్షి మార్గదర్శకత్వంలో పుత్రేష్ట యాగం చేశాడు. యాగఫలంగా కౌసల్య రాణికి శ్రీరాముడు, కైకేయి రాణికి భరతుడు మరియు సుమిత్ర రాణికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. రాముడు చిన్నప్పటినుంచే తేజస్వి, సూర్యుడు మరియు వినయశీలి. విశ్వామిత్ర మహర్షి యజ్ఞానికి విఘ్నం కలిగినప్పుడు, రాక్షసులతో బాధపడినప్పుడు ఆయన రాముడు మరియు లక్ష్మణుణ్ణి తనతో తీసుకువెళ్లాడు. అక్కడ రాముడు తాటక, సుబాహువు వంటి రాక్షసులను వధించి విశ్వామిత్రుడి యజ్ఞాన్ని విజయవంతం చేశాడు. ఆ తర్వాత వాళ్ళు మిథిలకు చేరుకున్నారు. అక్కడ జనక మహారాజు తన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటు చేశారు. శివుడి భారీ విల్లును ఎత్తి దానికి నారి కట్టడమే స్వయంవరం యొక్క షరతు. ఎందరో రాజులు ప్రయత్నించినా ఎవరూ విజయం సాధించలేకపోయారు. అప్పుడు రాముడు సునాయాసంగా ఆ విల్లును ఎత్తి విరిచేశాడు. దాంతో సీతాదేవి రాముణ్ణి తన భర్తగా స్వీకరించింది. అయోధ్యకు తిరిగొచ్చిన తర్వాత రాముడి పట్టాభిషేకానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కానీ కైకేయి రాణి తన దాసి మందరమాలకు ప్రభావితురాలై దశరథ మహారాజుకు తన 2 వరాలను గుర్తు చేస్తుంది. రాముడికి 14 సంవత్సరాల వనవాసం మరియు భరతుడికి అయోధ్య సింహాసనం. దశరథ మహారాజు నిస్సహాయుడై ఆ మాట నిలబెట్టుకోవాల్సొచ్చింది. రాముడు ఎలాంటి వ్యతిరేకత లేకుండా తండ్రి ఆజ్ఞ స్వీకరించి సీత మరియు లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్ళాడు. వనవాసం సమయంలో శూర్పణఖ ఘట్టం, కరదూషణుల వధ మరియు చివరికి రాక్షస రాజైన రావణుడి ద్వారా సీతాపహరణం వంటి అనేక సంఘటనలు జరిగాయి. రావణుడు సీతను లంకకు తీసుకువెళ్లి అశోకవనంలో బంధించాడు. సీతను వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మరియు వానర సైన్యాన్ని కలిశారు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి సీతాదేవి జాడను కనుగొన్నాడు. అక్కడ అతను రావణుణ్ణి హెచ్చరించి లంకా దహనం చేసి తిరిగొచ్చాడు. ఆ తర్వాత సముద్రంపై వారధి నిర్మించబడింది. రాముడు తన వానర సైన్యంతో లంకకు చేరుకున్నాడు. అక్కడ భీకరమైన యుద్ధం జరిగింది. అక్కడ రాముడి చేతిలో రావణుడు వధించబడ్డాడు. విజయానంతరం రాముడు అయోధ్యకు తిరిగొచ్చాడు. నగరం మొత్తం దీపాలు వెలిగించి ఆయనకు స్వాగతం పలికింది. ఆ రోజు నుంచే దీపావళి పండుగ జరుపుకుంటారు. అయోధ్యలో ధర్మం, న్యాయం మరియు సమృద్ధి నిండిన రామరాజ్యం స్థాపించబడింది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ప్రజల సందేహాలు, విమర్శల కారణంగా రాముడు సీతాదేవిని అడవికి పంపించాల్సి వచ్చింది. అక్కడ వాల్మీకి ఆశ్రమంలో లవుడు, కుశుడు జన్మించాడు. చివరికి సీత మళ్లీ అగ్ని పరీక్షకు నిరాకరించినప్పుడు ఆమె తన తల్లి భూమాత ఒడిలోకి చేరిపోయింది. రాముడు తన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి సరయూ నది తీరంలో నీటిలో ప్రవేశించి తన శరీరాన్ని త్యజించి తిరిగి విష్ణు స్వరూపంలోకి లీనమయ్యాడు. రామావతారం కేవలం ఒక రాజు కథ మాత్రమే కాదు. ఇది ఒక ఆదర్శ పురుషుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భర్త మరియు ఆదర్శ రాజు యొక్క జీవన ప్రతిబింబం. అందుకే ఆయన్ను మర్యాద పురుషోత్తముడు అని కూడా అంటూ ఉంటారు. ఇక 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. ద్వాపర యుగంలో అధర్మం పెరిగిపోయి అరాచకాలు తారాస్థాయికి చేరినప్పుడు
విష్ణువు తన 8వ అవతారం ఎత్తాడు. ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు. మధురా నగరానికి కంసుడు అనే క్రూరమైన రాజుండేవాడు. ఒకరోజు కంసుడు తన సోదరి దేవకి వివాహం వసుదేవుడితో జరిపిస్తున్నప్పుడు ఆ ఆకాశవాణి వినిపించింది. కంసా, నిన్ను సంహరించేవాడు దేవకి 8వ కుమారుడే అవుతాడు అని. ఇది విన్న కంసుడు కోపంతో రగిలిపోయి దేవకి వసుదేవులను చెరసాల్లో బంధించాడు. దేవక్కి పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు పుట్టగానే చంపేవాడు. ఈ విధంగా 7 శిశువులు చంపబడ్డారు. చివరకు 8వ కుమారుడు జన్మించినప్పుడు ఆయనే సాక్షాత్తు నారాయణుడు, శ్రీకృష్ణుడు. ఆయన భాద్రపద మాసంలో కృష్ణపక్ష అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించాడు. ఆయన జన్మించగానే చెరసాలలో ఒక అద్భుతం జరిగింది. సైనికులు నిద్రలోకి జారుకున్నారు. కాపలాదారులు స్పృహ తప్పి పడిపోయారు. చెరసాల ద్వారాలు వాటంతటా అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు శిశువు కృష్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టుకుని యమునా నదిని దాటాడు. మార్గం మధ్యలో ఆదిశేషుడు తన పడగను విప్పి శిశువుకు రక్షణగా నిలబడ్డాడు. వసుదేవుడు ఆ బాలుణ్ణి గోకులానికి చేర్చి నందబాబా మరియు యశోద ఒడిలో ఉంచాడు. ఈ విధంగా కృష్ణుడి బాల్యం గోకులంలో గడిచింది. కృష్ణుడు చిన్నప్పటి నుంచే అల్లరి చేసేవాడు, అందర్నీ ఆకర్షించేవాడు. ఆయన వెన్నను దొంగిలించేవాడు, గోపికల కుండలు పగలగొట్టేవాడు మరియు తన వేణుగానంతో అందర్నీ అలరించేవాడు. ఆయన బాల్యలీలలు నేటికి జానపద గీతాలు, కథల్లో గానం చేయబడతాయి. ఆయన పోతన, శకటాసురుడు, శృణావర్తుడు, బకాసురుడు, అఘాసురుడు వంటి అనేక రాక్షసుల్ని చంపాడు. యమునా నదిలో కాళీయుడు అనే సర్పం అరాచకం సృష్టించినప్పుడు కృష్ణుడు దాని పడగపై నృత్యం చేసి దాన్ని వశపరుచుకుని యమునను విషరహితం చేశాడు. బర్సానాకు చెందిన రాధ ఆయన ప్రాణప్రియురాలు. రాధాకృష్ణుల ప్రేమ కేవలం లౌకికమైంది కాదు, అది ఆత్మ పరమాత్మల కలయికకు ప్రతీక. బృందావనంలోని రాసలీలలో కృష్ణుడు వేణుగానం విని గోపికలు మైమరిచిపోతారు. కృష్ణుడు పెరిగి పెద్దవాడై మధురకు తిరిగి వచ్చి కంసుణ్ణి వధించాడు. ఈ విధంగా దేవకి వసుదేవులను విడిపించి మధుర ప్రజలను కంసుడి అరాచక పాలన నుంచి కాపాడాడు. ఆ తర్వాత కృష్ణుడు ద్వారక నగరాన్ని నిర్మించి యదువంశాన్ని విస్తరింపజేశాడు. ద్వాపర యుగంలో అతిపెద్ద ఘట్టం మహాభారతం. ఇందులో శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలిచి అర్జునుడికి సారథయ్యాడు. యుద్ధభూమిలో అర్జునుడు ధర్మ సంకటంలో పడినప్పుడు కృష్ణుడు అతనికి గీతోపదేశం చేశాడు. జీవం, ధర్మం, ఆత్మ మరియు కర్తవ్యం గురించి ఆయనకు చెప్పి ఆ జ్ఞానం నేటికి మానవాళికి ఉపయోగపడేలా చేశాడు. మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. అధర్మంపై ధర్మం స్థాపించబడింది. యుద్ధం తర్వాత నెమ్మదిగా యదువంశంలో కూడా కలహాలు పెరిగాయి. గాంధారి శాపం కారణంగా యదువంశం నాశనమైంది. చివరకు కృష్ణుడు అడవిలో ఒక రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు ఒక వేటగాడు ఆయన పాదాన్ని జింకగా భావించి బాణం వేశాడు. కృష్ణుడు చిరునవ్వుతో అతనికి అభయం ఇచ్చాడు. అదే ఆయన ముగింపు, అదే ఆయన త్యజింపు. ఇక 9వ అవతారం గౌతమ బుద్ధుడు. ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమయ్యే సమయంలో భూమిపై హింస, బలి మరియు మూఢనమ్మకాలు పెరిగిపోతున్నప్పుడు విష్ణువు మానవ రూపంలో అవతరించాడు. ఆయన్నే మనం గౌతమ బుద్ధుడిగా పిలుచుకుంటాం. ఈ అవతారం చాలా ప్రత్యేకమైంది, ఎందుకంటే ఇందులో దేవుడు యుద్ధం లేదా ఆయుధాల సహాయం తీసుకోడు. బదులుగా జ్ఞానం మరియు కరుణతో మానవాళికి మార్గం చూపించాడు. క్రీస్తుకు సుమారు 500 సంవత్సరాల ముందు కపిలవస్తులో శాక్యవంశపు రాజైన శుద్ధోదనుడు మరియు మహామాయరాణి దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. పుట్టిన 7వ రోజే తల్లి మరణించడంతో ఆ బాలుణ్ణి అతన్ని పిన్ని ప్రజాపతి గౌతమి పెంచింది. అతనికి సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. సిద్ధార్థుడు చిన్నప్పటి నుంచే కరుణామయుడు మరియు సున్నితమైనవాడు. రాజ్మహల్లో అతనికి అన్ని సుఖసౌఖ్యాలు కల్పించారు. కానీ అతని హృదయంలో జీవితపు లోతైన రహస్యాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎప్పుడూ ఉండేది. ఒకరోజు సిద్ధార్థుడు నగర పర్యటనకు బయలుదేరినప్పుడు అతను కొన్ని దృశ్యాలను చూశాడు. అవి అతని జీవిత గమనాన్ని మార్చేశాయి. అక్కడ ఆయన ఒక వృద్ధుణ్ణి, ఒక రోగిని మరియు ఒక శవాన్ని చూశాడు. ఇది చూసి ఆయన మనస్సులో జీవం యొక్క నశ్వరత మరియు దుఃఖం గురించి అవగాహన కలిగించింది. ఆ తర్వాత ఆయన త్యాగం, శాంతి మార్గంలో ఉన్న ఒక సన్యాసిని చూశాడు. జీవిత సత్యం భోగ విలాసాల్లో కాదు, త్యాగం మరియు సాధనలో దాగి ఉందని ఆ క్షణంలో ఆయన గ్రహించాడు. ఆయన హృదయం చలించిపోయింది. ఈ ప్రపంచపు మాయను అధిగమించి సత్యాన్ని అన్వేషించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కేవలం 29 సంవత్సరాల వయసులో ఆయన రాజ్మహల్ను, భార్య యశోధరను మరియు కుమారుడు రాహుల్ను విడిచిపెట్టి సన్యాస మార్గంలో బయలుదేరాడు. సంవత్సరాల తరబడి ఆయన కఠోర తపస్సు చేశాడు. అందులో ఎందరో గురువుల వద్ద విద్యను అభ్యసించాడు. కానీ ఆయనకు శాంతి లభించలేదు. చివరికి ఆయన బోధగయకు చేరుకుని అక్కడ ఒక రావి చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నాడు. చాలా రోజుల సాధన తర్వాత వైశాఖ పౌర్ణమి రాత్రి ఆయనకు జ్ఞానోదయం కలిగింది.
ఆ క్షణంలో సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. అంటే సత్యాన్ని తెలుసుకున్నాడు. జ్ఞానోదయం తర్వాత ఆయన ప్రజలకు మధ్యమ మార్గాన్ని అనుసరించమని బోధించాడు. ఇందులో అధిక భోగాలు కాని కఠోర తపస్సు గాని ఉండవు. ఆయన 4 ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాన్ని ఉపదేశించాడు. కరుణ, అహింసలను ప్రోత్సహించాడు. బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని సారనాథ్లో ఇచ్చాడు. దీనిని ధర్మచక్ర పరివర్తనం అంటారు. ఆయన ఉపదేశాలు లక్షలాది మందికి మార్గనిర్దేశం చేశాయి. బౌద్ధ మతం జన్మించింది. చివరకు 80 సంవత్సరాల వయసులో కుశీనగర్లో ఆయన నిర్యాణం చెందారు. ఇక 10వ అవతారం కల్కి అవతారం. కలియుగం ప్రారంభంలోనే ధర్మం క్షీణించడం మొదలై అధర్మం నలువైపులా వ్యాపించింది. కాలక్రమేణా అబద్ధం, లోభం, పాపం మరియు హింస జీవితంలో భాగమైపోతాయి. శాస్త్రాల ప్రకారం కలియుగం చివరి దశలో పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందంటే మనిషి ఆయుష్ చాలా తగ్గిపోతుంది. సంబంధాల్లో ప్రేమ ఉండదు. ధర్మం కేవలం పేరుకే మిగిలిపోతుంది. అధర్మం రాజ్యమేలుతుంది. అటువంటి సమయంలో భూమి అరాచకాలతో మూలుగుతున్నప్పుడు, నిర్దోషుల ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకినప్పుడు, అధర్మం యొక్క భారం భరించలేనిదిగా మారినప్పుడు, అప్పుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు తన చివరి అవతారం ఎత్తుతాడు. అదే కల్కి అవతారం. పురాణాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని సంబల్ అనే గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణుడి ఇంట్లో ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడే కల్కిగా పిలువబడతాడు. కల్కి గుర్రంలా వేగంగా ఉంటాడు మరియు అతని వద్ద దేవదత్తం అనే తెల్లటి గుర్రం ఉంటుంది. ఆయన చేతిలో ఒక దివ్యమైన మెరుస్తున్న ఖడ్గ ఉంటుంది. దాని తేజస్సుకు అధర్మం వణికిపోతుంది. కల్కి యొక్క లక్ష్యం అధర్మాన్ని, అరాచకాన్ని అంతం చేయడం. ఆయన దుష్టులను, పాపులను, కలియుగపు క్రూర పాలకులను నాశనం చేసి ఒక కొత్త యుగానికి పునాది వేస్తాడు. కల్కియే ఈ కలియుగాన్ని అంతం చేసి తిరిగి సత్యయుగాన్ని ప్రారంభిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ కల్కి కథ ఇక్కడితో ముగియదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు చిరంజీవులు అని పిలువబడే అమర యోధులు కూడా నిలబడతారని నమ్మకం. పరశురాముడు, హనుమంతుడు, అశ్వత్థామ వంటి వాళ్ళు. స్వయంగా పరశురాముడే కల్కికి ఆయుధాలు అందించి ధర్మయుద్ధానికి సిద్ధం చేస్తాడు. కల్కి అవతారం నేటికీ ఒక రహస్యంగానే ఉంది. ఆయన ఎప్పుడు ఎలా అవతరిస్తాడో ఎవరికీ తెలియదు. కానీ అధర్మం దాని తారాస్థాయికి చేరినప్పుడు మాత్రం ఆయన రాక తథ్యం. బహుశా ఇక్కడే కలిరాజ్ అనే మరో రహస్యమైన కథ మొదలవుతుంది. కలియుగం చివరి దశలో అధర్మానికి ప్రతీకగా కలిరాజ్ అనే భయంకరమైన పాత్ర ఉద్భవిస్తుందని, అతను ప్రపంచాన్ని వినాశనం వైపు నడిపిస్తాడని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఈ ఆసక్తికరమైన అంతం, ఆ శక్తిని అంతం చేయడానికి కల్కి పుడతాడు. కలిరాజ్ ఎవరు? అతని సామర్థ్యం ఎలా ఉంటుంది? కల్కి అతన్ని ఎలా ఎదుర్కొంటాడు? ఇది రాబోయే కాలంలో మనం చూడబోయే అధ్యాయం ప్రత్యక్షంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.